మనసు దయచేసి నిద్రాశక్తులు, అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తూ బిడ్డలకు ఆధ్యాత్మిక సత్యములు బోధించి నీ వాక్యపు వెలుగులో నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేకమైన ప్రాముఖ్యమైన పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప చరిత్ర కలిగిన గ్రంథాలు ఉన్నాయి. కానీ ఈ గ్రంథాలన్నిటికంటే ఉత్తమమైనది, ఈ గ్రంథాలన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి బైబిల్ గ్రంథము చాలా గొప్పది. ఎందుకు అని అంటే చరిత్రను 2 భాగాలుగా విభజించిన గ్రంథము బైబిల్ గ్రంథం. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకము అనేటువంటి 2 చరిత్ర భాగాలు. ఎన్నో గొప్ప గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథము కూడా చరిత్రను 2 భాగాలు చేయలేదు. అంటే BC AD, బిఫోర్ క్రైస్ట్ అన్నా డొమేనో అనేటువంటి ఈ 2 కూడా చరిత్ర సృష్టించగలిగి చరిత్రను 2 భాగాలు చేసినటువంటి గ్రంథం ఏమిటంటే బైబిల్ గ్రంథము. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు మానవుని జీవితానికి వెలుగునిచ్చేవి, మానవుని జీవితాన్ని బలపరిచేవి, మానవుని జీవితాన్ని మార్చివేసేవి కూడా ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు. ఎలాగున చరిత్రను 2 భాగాలు చేసిందో మానవుని జీవితాన్ని కూడా గత జీవితము, భవిష్యత్తు జీవితము, ప్రస్తుత జీవితం అనేటువంటి ఆ యొక్క విభేదాన్ని చూపించగలిగింది బైబిల్ గ్రంథము. లూకా సువార్తికుడు, ఆయన ఒక వైద్యుడు, సిరియావాడు, యేసుక్రీస్తు శిష్యుడు కాదు. ఆయన యేసుక్రీస్తుతో సహవాసం చేయలేదు ఆయన. కానీ ఆయన వైద్యుడు కనుక ఆయన చదువుకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆయన క్రీస్తు ఏ ప్రదేశాలలో తిరిగాడో, ఎక్కడెక్కడ స్వార్థ ప్రకటించాడో, ఎక్కడెక్కడ ఏ అద్భుతములు చేశాడో, ఏ విధమైనటువంటి కార్యములు ఆయన చేసి తన బిడ్డలకు రక్షణ సువార్తను, అంటే నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడనేటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేస్తూ మరి ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో వాటన్నిటినీ సేకరించాడు. ఆయన సేకరించి 2 గ్రంథాలు రచించాడు ఆయన, లూకా సువార్తికుడు. మొదటిది లూకా సువార్త, రెండవది అపోస్తల కార్యం గ్రంథం. అందుకని ఓ థియోఫిలా అనేటువంటి మాట మొదటిగా ఉంటుంది. 2 గ్రంథాలకు మొదటిగా ఘనత వహించిన థియోఫిలా అని ఉంటుంది. అపోస్తల కార్యంలో కూడా అక్కడ ఓ థియోఫిలా అని ఉంటుంది. థియోస్ అంటే గాడ్, థియోస్ అంటే అది గ్రీకు పదం, అది ఫిలస్ అంటే ఫ్రెండ్, దేవుని స్నేహితుడా అని రాస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఆనాటి దినంలో గ్రంథములు రాయటానికి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే ఎవరు ఏ గ్రంథము రచించినా ఉన్నటువంటి ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుందని. అందుకని థియోఫిలా అనేటువంటి, థియోస్ అంటే గాడ్, ఫిలస్ అంటే ఫ్రెండ్, దేవుని స్నేహితుడా అని ప్రారంభిస్తూ ఈ గ్రంథాన్ని రచించినట్లుగా మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇతడు అన్యుడు క్రీస్తుని గురించి ప్రకటించాలని, క్రీస్తు యొక్క రక్షణ సువార్త గురించి తెలియచేయాలని ఆయన ఈ లూకా సువార్త, చరిత్ర గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము, ఈ 2 కూడా ఆయనే రచించాడు. మరి ముఖ్యముగా చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టిన సమయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అంతకుముందు మత్తయి సువార్తికుడు యేసుక్రీస్తు తోడుగా ఉండి పరిచర్యలో పాల్గొన్నటువంటి వాడు. మార్కు సువార్తికుడు అపోస్తలుడైన పేతురు దగ్గర శిష్యుడిగా ఉండి మార్కు సువార్తికుడు అవన్నీ కూడా తెలుసుకొని మార్కు సువార్త రచించాడు. లూకా సువార్తికుడు యేసుక్రీస్తు ఏ దేశంలో పెరిగాడో, ఏ ప్రాంతంలో తిరిగాడో అక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళి వారి యొద్ద నుండి ఇవన్నీ కూడా గ్రహించి ఆ సంగతులన్నింటినీ కూడా తీసుకొని సువార్త రచించాడు ఆయన. ఆ తర్వాత చరిత్ర గ్రంథం, అపోస్తల కార్యముల గ్రంథం కూడా ఈయన రచించాడు. మరి యోహాను సువార్తికుడు యేసుక్రీస్తుతో పాటుగా 3.5 సంవత్సరములు స్వార్థ పరిచర్యలో భాగస్థుడై ఉండి ఆయన యోహాను సువార్త రచించాడు. వారికి లూకా సువార్తికుడికి చాలా వ్యత్యాసం ఉంది. కారణం ఏమిటంటే లూకా సువార్తికుడు అన్యుడైనప్పటికీ క్రీస్తుని గురించి వ్రాయాలనేటువంటి ఆలోచనతో, క్రీస్తుని గురించి ప్రపంచానికి తెలియచేయాలని
ఆయన చక్కని ఈ గ్రంథము లూకా సువార్త రచించాడు. అంతేకాదు ఏ సువార్తికుడు కూడా చరిత్రను చెప్పనటువంటి చరిత్ర ఈయన జ్ఞాపకం చేస్తున్నాడు. రండి 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఏమంటున్నాడు? తిబెరి కైసరు ఏలుబడిలో, అంటే కైసరయ ఏలుబడిలో. ఆ తర్వాత 15వ సంవత్సరం మందు యోధేకి ఎవరు అధిపతిగా ఉన్నారు? పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను ఉన్నాడు. చూడండి ఈ యొక్క గ్రంథము ఎలాగున ఆయన చరిత్రను ఎలాగున చూపిస్తున్నాడు, చరిత్రను ఎలాగున జ్ఞాపకం చేస్తున్నాడు. క్రీస్తు పుట్టిన సమయంలో ఎవరెవరు ఏమి పరిపాలన చేస్తున్నారు, ఎవరెవరు ఏ పొజిషన్స్లో ఏ స్థితిలో ఉన్నారని లూకా సువార్తికుడు ఆయన చక్కగా వివరించాడు. కైసరు ఔగుస్తు, ఆయన తిబెరియా ఉన్నటువంటి ఆ ఏలుబడిలో కైసరు ఔగుస్తు పరిపాలన చేస్తున్నప్పుడు, గవర్నర్ అయినటువంటి పొంతి పిలాతు ఉన్నప్పుడు, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నప్పుడు, ఇతూరయ త్రకోనీతి దేశములకు హేరోదు తమ్ముడైనటువంటి ఫిలిప్పు అధిపతిగా ఉన్నప్పుడు, అబిలేనే దేశములకు లుసానియా అధిపతిగా ఉన్నారు. మరి తర్వాత ప్రధాన యాజకులు ఉన్నారు. వారెవరు? అన్నయ్యు కయప ప్రధాన యాజకులుగా ఉన్న సమయంలో అరణ్యంలో ఉన్న జకరియా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. జకరియా కుమారుడైనటువంటి యోహాను, ఈ యోహాను ఎవరు? బాప్తిస్మమిచ్చే యోహాను. యోహానులు అనేక మంది ఉన్నారు. బాప్తిస్మమిచ్చే యోహాను, యేసుక్రీస్తు శిష్యుడైన యోహాను, మరొక పేరు మార్కు అను మారు పెరిగిన యోహానును మనం చూస్తాం. మార్కు అను మారు పెరిగిన యోహాను అంటే ఆయన ఎవరు అంటే, ఆయన అపోస్తల కార్యగ్రంథము 12వ అధ్యాయంలో మరియా ఇంటిలో ప్రార్థన జరుగుతుంది, ఆమె కుమారుడైనటువంటి యోహానుగా మనము చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరి అనేక మంది యోహానులు ఉన్నారు. ఈయన బాప్తిస్మమిచ్చే యోహాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఒక ఇంటికి వచ్చి అక్కడ ఆ ఇంటిలో వీరందరూ కూడా ప్రార్థన చేస్తుంటే అక్కడికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి 12వ అధ్యాయం 12వ అపోస్తల కార్యముల గ్రంథము. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఎవరు వచ్చారు ఆ ఇంటికి? పేతురు వచ్చాడు ఆ ఇంటికి. ఈయన ఒక యోహాను. ఈ యోహాను అనేక మంది ఉన్నారు. ఇప్పుడు మనము బాప్తిస్మమిచ్చే యోహాను ప్రత్యేకంగా మనం చూస్తాం. బాప్తిస్మమిచ్చే యోహాను యొక్క జన్మ దేవుని యొక్క సంకల్ప ప్రకారము పుట్టినటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రధాన యాజకుడు నుండి జకరియా, ఎలిజబెత్ ఇద్దరు కూడా యాజక ధర్మాన్ని వారు కొనసాగిస్తున్నారు. ఒకసారి ఆయన పుట్టుక చరిత్ర ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే 1వ అధ్యాయంలోనే మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో జకరియా తన తరగతి చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా, అయితే వారిద్దరు ఎలాంటి వారు? 6వ వచనం చదవండి. 1వ అధ్యాయం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. చూడండి, వారు సకల మర్యాద చొప్పున, సకల విధమైనటువంటి దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు నడుచుకుంటూ నిరపరాధులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో నీతిమంతులై ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, జకరియా ఎలిజబెత్తులు. అయితే వారిద్దరికి పిల్లలు లేరు. వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులయ్యారు. మరి యాజకుని కుటుంబము, యాజకుడు నిరపరాధి, నీతిమంతుడు, సకల ఆజ్ఞలు, సకల విధమైనటువంటి దేవుని వాక్యమును అంగీకరించి నడుచుకున్నటువంటి వారికి పిల్లలు లేరు. ఆ సమయములో దేవుని యొక్క సంకల్పము గర్భఫలము అనుగ్రహిస్తున్నాడు. చూడండి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. 8వ వచనంలో జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతని వంతు వచ్చిన. అంటే
యాజకుల వంతు. ఒకరి తర్వాత ఒకరు యాజక ధూపం వేస్తారు. యాజకుడు వెళ్ళి యాజకుడు ధూపం వేస్తాడు. లేవీయుడు మందిరములో పనులన్నీ కూడా చేస్తారు. యాజకులు లేవీలు, లేవీ గోత్రము నుండే యాజకులు వచ్చారు. లేవీ గోత్రము యాకోబు లేయాకు పుట్టినటువంటి కుమారులు లేయా, జిల్ఫా, బిల్హా, రాహేలుకు పుట్టినటువంటి 12 మంది కుమారులు లేవీ గోత్రం ఒక గోత్రము. లేవీ గోత్రములో నుండే దేవుడు యాజకుని ఏర్పాటు చేసుకున్నాడు. మొట్టమొదటి యాజకుడు ఎవరు అంటే అహరోను మొట్టమొదటి యాజకుడిగా లేవీ గోత్రం నుండి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ వీరు యాజక ధర్మము అంటే యాజకులు ఒకరి తర్వాత ఒకరు యాజక ధర్మము జరిగిస్తుండగా ఈరోజు ఆ దినమున జకర్యా వంతు వచ్చింది. అతడు ఏమి చేస్తున్నారు? అతడు వంతు చొప్పున ఆయన ధూపం వేయుటకు అతి పరిశుద్ధ స్థలానికి వచ్చాడు. ఆయన అంటే దేవాలయ నిర్మాణం చూస్తే బయట ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, హోలీ ఆఫ్ హోలీ ప్లేస్, అది క్యాంపస్. ఈ విధముగా అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వచ్చాడు. వచ్చి ధూపం వేస్తున్నాడు. ధూపం వేస్తున్నటువంటి సమయంలో ప్రజలందరూ ఎక్కడ ఉన్నారు చూడండి. ధూప సమయం ముందు 10వ వచనంలో ప్రజల సమూహమంతయు వెలుపట్ల ప్రార్థన చేస్తున్నారు. అంటే పరిశుద్ధ స్థలంలో ప్రార్థన చేస్తున్నారు. ఆయన లోపల ఉన్నాడు. అప్పటికి అడ్డుతెర ఉంది. ఇక్కడ అడ్డుతెర, లోపల అడ్డుతెర ఉంది. యాజక ధర్మం జరిగించడానికి లోపలికి వెళ్ళాడు. యాజకునికి గంటలు ధరించేవాడు. తాను ధూపం వేస్తున్నప్పుడు ఆ గంటలు కదిలేవి. కదిలినప్పుడు యాజకుడు ధూపం వేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు గుర్తుండేది. ఆ గంటలు కానీ మోగటం ఆగిపోయినప్పుడు యాజకుడు దేవుని ఉగ్రతకు పాలి భాగస్థుడయ్యాడు. దేవుడు అతని పైన కోపం తెచ్చుకున్నాడని, అతడు మరణించాడని అప్పుడు ప్రజలు గమనించేవారు. అప్పుడు ఏం చేశారంటే ప్రజలు పైకి వచ్చేవారు కాదు. అక్కడికి వచ్చి ఈ గడిలని నడుమునకు తాడు కట్టుంది, ఆ తాడు పట్టుకొని బయటికి లాగేవారు. అంటే అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి ఎవరికి యోగ్యత లేదు. ఒక యాజకుడు తప్ప, అభిషేకించబడిన వారు తప్ప మిగతా వారు ఎక్కటానికి అది అర్హత లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలు అభిషేకించబడతారు కనుక వారు మాత్రమే పైకెక్కి రావచ్చు. మిగతా వారు పైకి రావటానికి అది అర్హత లేదు. యాజకుడు, సంఘములో ఏర్పాటు చేయబడిన సంఘ పెద్దలు, సంఘ పెద్దగా అభిషేకం చేయబడిన తర్వాత వారు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించే అర్హత పొందుతారు. లేకపోతే ప్రతి ఒక్కరూ ఎక్కి ప్రతి ఒక్కరూ చేయటానికి అది వీలు లేదు. ఇక్కడ ప్రజలందరూ కూడా, జనసమూహం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు. జకర్యా లోపలికి వచ్చాడు. ఆయన వచ్చి దేవునికి ధూపం వేస్తున్నాడు. ఆ ధూపం వేస్తున్న సమయంలో చూడండి 11, ప్రభువు దూత ధూపవేదిక కుడి వైపున నిలిచి అతనికి కనబడగా. చూడండి ఎటువైపు కనబడింది? ధూపవేదిక జకర్యాకి కుడివైపున కనబడింది. కాబట్టి మందిరంలో ఫుల్ పీటు కుడివైపు ఉంటుంది. కారణం అది. ఏ దేవాలయంలో కూడా ఎడమ వైపున ఫుల్ పీటు ఉండదు, కుడివైపున ఉండుట కారణం ఏమిటంటే కుడివైపున జకర్యాను దేవుని దూత ప్రత్యక్షమై దేవుని దూత మాట్లాడింది కనుక వాక్యం ప్రకటించే ఫుల్ పీట్, ఈ బలిపీఠము ఇక్కడ ఉంటుంది, కుడివైపున ఉంటుంది. కుడివైపున నిలిచి అతనికి కనబడగా దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ దూత మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ దూత అతనితో భయపడ్డాడు. జకర్యా తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో చూడండి ఏమంటున్నాడు 10వ వచనం, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహానును పేరు పెట్టుదాం అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నీవు భయపడవద్దు అని దూత మాట్లాడుతుంది. జకర్యా భయపడవద్దు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టమని దేవుని దూత చేత ప్రబోధించబడినటువంటి వాడు బాప్తిస్మిచ్చే యోహాను. చాలా గొప్పవాడు. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను గొప్పవాడని చెప్తాడు. యేసుక్రీస్తు చెబుతూ అతని కంటే గొప్పవాడు క్రీస్తు అని జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా,
ఆ స్త్రీలు కన్నటువంటి వారిలో బాప్తిసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడంటాడు. కానీ ఆ యోహాను కంటే గొప్పవాడేటండి క్రీస్తు మీ మధ్యలో ఉన్నాడనే మాట జ్ఞాపకం. ఒకసారి మీరు రండి, మత్తయి సువార్తకు రండి. 11వ అధ్యాయము 11వ వచనం చదవండి. స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని చెప్తున్నాడు. చూడండి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు కాదు. అంటే స్త్రీలు కనినటువంటి వారు అంటే ఆ గర్భవాసన పుట్టేటువంటి వారి కంటే, అంటే పరిశుద్ధాత్మలను గర్భం ధరించబడినటువంటి వారు ఎవరు? యేసుక్రీస్తు. స్త్రీలు కనినటువంటి వారంటే భార్యాభర్తల బంధము చేత, ఆ పవిత్ర బంధము చేత గర్భము ధరించబడినటువంటి వారు ఎవరు? దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున గర్భము ధరించబడినటువంటి వారు ఎవరు? జకర్యా ఎలిజబెత్ కుమారుడు బాప్తిసమిచ్చే యోహాను. కాబట్టి ఇతడు చాలా గొప్పవాడు కూడా. కారణం ఏమిటంటే దేవుని చేత పంపబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. అతని కంటే గొప్పవాడు పుట్టలేదని చెబుతున్నానని హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు కొరకు మార్గములు సరళం చేసిన వాడు అతడే. క్రీస్తు కొరకు తన ప్రజలను సిద్ధపరిచేటువంటి వాడు అతడే. కాబట్టి అతడు శ్రేష్టమైన వాడు. అతని కంటే గొప్పవాడెవరు? పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి వాడు అతని కంటే గొప్పవాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే పరలోక రాజ్యానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో యేసయ్య ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, అలాగున మాట్లాడినటువంటి క్రీస్తు మరి జకర్యా తన యొక్క పుట్టుకలో చూసినట్టయితే దేవదూత చెప్పిన మాటలు వినాడు జకర్యా. కానీ అతని గురించి మళ్ళా చెబుతా, అతడు ప్రభువు దృష్టి గొప్పవాడై ఏమి స్వీకరించకూడదు? 14వ వచనం, మొదటి అధ్యాయం 14వ వచనంలో, ద్రాక్షారసమైనను మద్యమును త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పిన. చూడండి, అతడు ఏం తాగకూడదు? ద్రాక్షరసమునైనను మద్యము తాగకూడదు అన్నాడు. ద్రాక్షరసం మద్యము తాగకూడదు. అతడు దేవుని యొక్క కృప చొప్పున పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఇశ్రాయేలు అనేకుల మందిని ప్రభు అయిన వారి దేవుని వైపు త్రిప్పేటండి. అటువంటి శక్తి బాప్తిసమిచ్చే యోహానుకు దేవుడిచ్చాడు. ద్రాక్షరసం మద్యము తాగకూడదని ఎలిజబెత్కు, జకర్యా ఎలిజబెత్కు చెప్పారు ఇక్కడ ప్రభుదూత. మరి ఒకరు కూడా దేవుని దూత కనబడి అతనికి ద్రాక్షరసమునైను మద్యమునైను నీవు ముట్టకూడదు, జన్మించే వరకు వాటిని నీవు స్వీకరించకూడదని ఎవరి గురించి చెప్పబడింది బైబిల్ గ్రంథంలో? మరి ఒకరి గురించి కూడా దేవుని దూత ప్రత్యక్షమై అతడు ద్రాక్షరసమునైను మద్యమైను నీవు త్రాగకూడదు అని ఆ తల్లికి చెప్పాడు దూత ప్రత్యక్షమై. ఎవరి విషయంలో? రండి, న్యాయాధిపతుల గ్రంథాలకు రండి. పాత నిబంధనలో న్యాయాధిపతుల గ్రంథానికి రండి. అతడు 7వ వచనం చదవండి. 13:7 న్యాయాధిపతుల గ్రంథం 13:7 చదవండి. కానీ ఆలకించుము, నీవు గర్భవతి అయి కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకుండము. ఆ బిడ్డ గర్భమున పుట్టిన మొదలుకొని చనిపోయే వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడైనని నాతో చెప్పాను. అంటే ఈ మాట ఎవరికి చెప్తున్నారు? మానోహ భార్య మానోహ చెప్తుంది. దేవదూత చెప్పిన మాటలో ముగ్గురున్నారు ఇక్కడ. దేవదూత మాట్లాడింది మానోహ భార్యతో. మానోహ భార్య ఎవరికి చెప్తుంది? మనోహతో చెప్తుంది. తన యొక్క యజమానితో ఒక దూత ప్రత్యక్షమైంది. ఆయన వచ్చి ఈ మాటలని చెప్పాడు, నీవు ద్రాక్షారసమే కానీ మద్యం తాకూడదు, అతడు నాజీరు వ్రతం చేయబడినటువంటి వాడై గొప్పవాడై ఉంటాడు, నువ్వు అపవిత్రమైనది ఏది కూడా తినకూడదని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈయనెవరు? సంసోను. ఈయన సంసోను. మరి ద్రాక్షరసం మద్యము తాగుట వలన, మరి దాని వలన కలిగేటువంటి ఇది ఏమిటి అంటే, దేవుని సన్నిధిలో పాల్గొనటం వలన, దేవుని సన్నిధిలో ధూపం వేయటం వలన ఏమైపోయారు? వారు వచ్చి
అన్యక్రాంతమైనటువంటి అగ్నిని తీసుకొచ్చి ధూపం వేస్తే దేవుని కోపం వచ్చి ఇద్దరు యాజకుల్ని దేవుడు చంపివేశాడు దేవుని సన్నిధిలోనే. రండి ఒకసారి మనం లేవీ కాండానికి రండి. లేవీయ కాండము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఏం చేశారు వీరు? యెహోవా తమకు ఆజ్ఞాపింపని పని చేశారు. ఆజ్ఞాపించని వేరొక అగ్ని, అంటే అగ్ని అనేటువంటిది వేరొకటి తీసుకురాకూడదు, తామే అగ్నిని తయారు చేయాలి. ఆ కర్ర పొల్లల నుండి వాటిని ఏర్పాటు చేసుకొని దాన్ని బాగా ఒత్తిడి చేయటం వలన అగ్ని పుడుతుంది. ఆ అగ్నిలో ఎటువంటి అపవిత్రత ఉండదు. దాని ద్వారానే ధూపద్రవ్యం వేయాలి, కానీ వేరొక అగ్ని తీసుకురాకూడదు. కానీ వీరు వేరొక అగ్ని తీసుకొచ్చి ధూపద్రవ్యం వేశారు. అందుకనే అక్కడ దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. ఎక్కడి నుంచి మీరు ఎలాగూ చేయవద్దు అన్నాడు. చూడండి 8వ వచనంలో చూడండి ఏమని కట్టడి చేస్తున్నాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావుకున్నట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అన్నాడు. చూడండి, అంటే ఆయన కుమారులు ఏం చేశారు? మద్యమును ద్రాక్షరసం త్రాగి దేవుడు ఆజ్ఞాపింపని అగ్నిని తీసుకొచ్చి ఏం చేశారు? ధూపం వేశారు. అందుకని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఇక నీవు కానీ నీ కుమారులు కానీ ఇక దేవుని సన్నిధికి వస్తే ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు అన్నాడు. అంటే నీవును నీ కుమారులు చావుకున్నట్లుగా, మీరు చావుకున్నట్లుగా యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు అలాగే మీరు మద్యము కానీ ద్రాక్షరసం కానీ త్రాగకూడదు అన్నాడు. ఇక్కడ దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చిన తర్వాత, వారు చనిపోయిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేసి ఆ నిబంధన విధి కట్టడి నిర్ణయించాడు. కాబట్టి ద్రాక్షారసమే కానీ మద్యము కానీ అది అపవిత్రమైనది. అది స్వీకరించిన దినాన మత్తిస్థిమితి కోల్పోతాం. అది స్వీకరించిన దినమున తనకు తానుగానే అది నశించిపోయేటువంటి అవకాశము, తనకు తానుగానే పడిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అది జరిగింది ఇక్కడ. నాదాబు అబీహులు చేపిశారు. దేవుని కోపానికి ఉగ్రతకు వచ్చి దేవుడు అగ్ని చేత వారిని కాల్చివేశాడు. అందుకనే వారు పరిశుద్ధులై ఉన్నప్పుడు వారు దేవుని యొక్క సంకల్పం చొప్పున ప్రణాళిక చొప్పున ఏర్పాటు చేయబడిన వారు కనుక సంసోను విషయంలో ద్రాక్షారసం కానీ మద్యం కానీ త్రాగకూడదు. ఇంకోటి ఏమిటి? నాజీరు వ్రతం, అంటే అతని తల వెంట్రుక కత్తిరి వేయకూడదు. బ్రతికినంత సమయము తన యొక్క తలకు కత్తెర వేయకూడదు. నాజీరు వ్రతం అంటే తల మీద కత్తెర వేయకూడదు. ఇక అలాగనే పెరిగాడు సంసోను. ఎప్పుడు తీసివేయబడింది తల వెంట్రుకలు? డెలీలా దగ్గర. డెలీలాతో పాపమునకు దాసుడైనప్పుడు చక్కగా తొడ మీద నిద్రపుచ్చాయను మొత్తం తీసేపించింది. అప్పుడు బలం పోయింది. అనుకున్నాడు, నేను ఎలాగున తిమ్నాథ్కి వెళ్ళినప్పుడు ఆ ద్వారాలు పట్టుకొని ఎలాగున ద్వారబంధులు ఓడబెరుక్కొని భుజాన పెట్టుకొని వెళ్ళాను, నేను ఎలాగున నిర్వంజి 7 సువ్వలతో నన్ను బంధించినప్పుడు నేను ఎలాగున తిరిగి వెళతానో అనుకొని తల బెడిజమ్మ చూస్తే ఉన్నాయి వెంట్రుకలు లేవు. దేవుని చేత అభిషేకించబడిన వారు ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబంధన చేత, ఒక ప్రత్యేకమైనటువంటి కట్టడి చేత, ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞల చేత వారు నడిపించబడ్డారు. ఇక్కడ అదే విధమైనటువంటి విషయం ఇక్కడ ఎవరి విషయంలో జరిగింది? బాప్తిస్మము ఇచ్చే యోహాను విషయంలో కూడా పుట్టుకలో ద్రాక్షారసము కానీ మద్యమునే కానీ ఏవి కూడా త్రాగకుండా ఉండాలి. ఆ యొక్క బిడ్డ పెరిగి పెద్దవాడై అనేకులను దేవుని వైపు త్రిపుతాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగున చెప్పిన తరువాత అతడు పిల్లల హృదయము తండ్రుల తట్టును, తండ్రుల హృదయము పిల్లల తట్టును ఆయన తిప్పుతాడు. ఆయన ఎలాంటి వాడు? ఏలి యొక్క ఆత్మశక్తియు గలవాడై. అంటే మరణము పొందకుండా ఏలియా వెళ్ళాడు,
బాప్తిస్మమిచ్చి యోహానుగా తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మరణము పొందాడు మామూలుగా ప్రియ దేవుని బిడ్డ. అందుకని మీకు అంగీకరించడానికి మనసుంటే రాబోవు ఏలియా ఇతడే అంటాడు మత్తయి సువార్తలో. రండి మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి. మీకు అంగీకరించడానికి మనసుంటే ఇతడే రాబో ఏలియా ఇతడే అని 11వ అధ్యాయంలో యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈయనే ఏలియా అని జ్ఞాపకం చే 14 ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబో ఏలియా ఇతడే. అంటే ఏలియా మరలా వస్తానని చెప్పాడు. ఆ రాబో ఏలియా ఇతడేనని యేసు ప్రభు చెప్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగున బాప్తిస్మమిచ్చి యోహానుగా వచ్చాడు. అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. అయితే దేవుని సముఖమందు నిలిచినటువంటి గాబ్రియేలు దూత ఈ మాటలు తెలియచేటుకు నేను పంపబడ్డాను, వాటి కాలములందు ఇవి నెరవేరును అని చెప్తుంటే జకరియా నమ్మలేదు. రండి 20వ వచనం చదవండి. కాదమ్మా, లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్తాను. నీవు మాట్లాడక మౌనమై ఉంటావు, ఈ సంగతులు జరుగు వరకు నీవు మౌనమై ఉంటావు, అంటే మోగవాడువై ఉంటావని దేవుని దూత వెంటనే ప్రకటించింది. అతడి ఈ మాటలు నమ్మలేదు కనుక వెంటనే నీవు జరిగేంత వరకు కూడా నీవు మౌనమై ఉంటావని చెప్పినప్పుడు అక్కడి నుండి జకరియా మౌని ఉన్నాడు. అక్కడ మరి ప్రజలేమో ఎదురు చూస్తున్నారు. జకరియా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఎదురు చూస్తున్నారు. వారు ప్రజలు జకరియా కొరకు కనిపెట్టుచుండి ఆలయమును అతడు ఆలస్యం చేసినందున ఆశ్చర్యపడింది. ఎందుకు ఆశ్చర్యపడ్డారు? ఏమైనా జరిగిందేమో, జకరియా బయటికి రాలేదు, ఏమైనా జరిగిందేమోనని ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమందు అతనికి దర్శనం కలిగిందని వారు గ్రహించి అప్పుడు వారికి సంగనాలు చేయొచ్చు మోగవాడై ఉన్నాడు. ఇక సంగనాలు చేస్తున్నాడు, ఇక మోగవాడై సైగ చేస్తున్నాడు, సైగలు చేసి చెబుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సైగలు చేసి చెబుతున్నప్పుడు ఆ సైగలు విని వారు అప్పుడు అనుకున్నారు ఇతడు మోగవాడై ఉన్నాడని అనుకొని దేవుడు ఇతన్ని దర్శించాడు, ఇతడు చేసిన దాన్ని బట్టి మోగవాడై ఉన్నాడని ప్రజలు అనుకున్నారు. కానీ దేవుడు ఎందుకు అతడు మోగవాడినాడు? అతడు నమ్మలేదు దేవుని మాటను, గాబ్రియేలు దూత ప్రకటించిన మాటను నమ్మలేదు కనుక ఆ కార్యము జరిగేంత వరకు కూడా నీవు మోగవాడు అయి ఉంటావు అని చెప్తాడు. నిజమే, మోగవాడు మాట్లాడిపోతే ఎంత ప్రమాదం అంటే చాలా ప్రమాదం. సమాధానం చెప్పలేనటువంటి వాడు అంటే చాలా ప్రమాదం. ఒకటి చెప్తే ఒకటి అర్థమవుతుంది మనకి, వారి ఆలోచన ఒకటి మనకు ఒకటి. ఒకడు గబగబా పరిగెత్తుకుంటా వెళ్తే ఒకడు నడిచి వెళ్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి టైం ఎంత అయిందని అడిగాడంట. టైం ఎంత అని అడిగితే వాడు టైం చూశాడంట. టైం చూసి వెంటనే లాగిపెట్టి వాడు గుద్దాడంట. అదేంటయ్యా బాబు నేను టైం అడిగి దాన్ని గుద్దాడనంటే ఆయన మోగవాడయ్యో చెప్పలేడు అన్నాడంట. మోగవాడు చెప్పలేదంటే ఒకడు గుద్దాడంటే ఎన్ని అయిందని, 1 గంట అయిందని. వాడు తేరుకొని అన్నాడంట, ఆ నొప్పి నుండి తేరుకొని 1 గంట ముందు అయినట్టయితే 12 గుద్దులు గుద్దేవాడు కదా అన్నాడంట. అంతేగా మరి, టైం చెప్పాలని 12 గుద్దితే కానీ 12 గంటలని తెలియదు. వాళ్ళతో చాలా ప్రమాదం. వాళ్ళు తెలిసి చేస్తారు అంటే వాళ్ళ ఆలోచన ఒక విధంగా ఉంటుంది, మనం గ్రహించేది ఒక విధంగా. వాళ్ళ భాషలు వేరుగా ఉంటాయి. బదిలీలకు వార్తలు మీరు చూస్తారా? ఎప్పుడైనా ఒకసారి వదిలిపెడితే అని చెబుతుంటారు. అది వాళ్ళకే అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. హైదరాబాద్ సెంటర్లో, గుంటూరు సెంటర్లో, ఎక్కడ సెంటర్లో కూర్చుంటే 4-5 కూర్చొని అనుకుంటూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ భాష అది, వాళ్ళ భాష అది. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే బ్రెయిలీ అనేటువంటి ఆయన ఈ చదవలేనటువంటి మాట్లాడిన మోగవారికి ఒక భాషను కనుగొన్నాడు ఆయన, బ్రెయిలీ భాష. ఆ గుడ్డివారు అనేటువంటి వారు దాన్ని తడిమి చెప్తారు. మనమైనా కరెక్ట్గా చెప్పలేం, కానీ వాళ్ళు కరెక్ట్గా టైం చెప్తారు, కరెక్ట్గా ఇది ఏ నోటో చెప్తారు, కరెక్ట్గా ఏ అక్షరమో చెప్తారు. దేవుడు వారికి మరొక జ్ఞానాన్ని ఇస్తాడు, దీనికి తగినటువంటి జ్ఞానం ఆయన ఇస్తాడు, ఆ తెలివి ఆ వివేకం ఆయన ఇస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మోగవాడు ఉండి సైగలు చేస్తున్నాడు. ఆ తరువాత ఈమె గర్భము ధరించబడిన తర్వాత 6వ మాసం వచ్చినప్పుడు ఎవరు గర్భం ధరించబడ్డారు? మరియ గర్భం ధరించబడింది.
ఆ పుట్టినప్పుడు సందర్భం చూడండి. రండి మరలా మొదటి అధ్యాయానికి రండి. ప్రసవ దినములు వచ్చినప్పుడు ఆమె ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచునని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా ఏం చేశారు? సంతోషించారు. చూడండి, పేరు పెట్టాలి అడుగుతున్నారు. 59వ వచనం, మొదటి అధ్యాయం 59వ వచనం చదవండి. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చు. ఎన్నవ దినాలు చేయాలి? 8వ దినాన్ని చేయాలి. 8వ దినాలు సున్నతి చేయాలని ధర్మశాస్త్రం ఉంది. రండి లేవీకాండానికి. 8వ దినాన సున్నతి చేయాలి అని దేవుడు ధర్మశాస్త్రాన్ని తన బిడ్డలకు ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, రండి లేవీకాండం 12వ అధ్యాయము 3వ వచనం చదవండి. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను అంటున్నారు. 8వ దినాన సున్నతి చేయాలని లేవీకాండములో మోషే గ్రంథకర్త రచించాడు. 8వ దినాన సున్నతి చేస్తారు. బాప్తిస్మిచ్చే యోహాను సున్నతి చేయవలసినటువంటి ఆ 8వ దినాన, అదే దినాన ఏం చేస్తారు? పేరు కూడా పెట్టాలి. ఆ సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అని పేరు వారికి పెట్టబోచుండగా, బైబిల్ గ్రంథంలో సున్నతి చేయవచ్చి బాప్తిస్మిచ్చే యోహాను సున్నతి పొందాడు. మరి ఇంకొక ఆయన ఎవరు 8వ దినాన సున్నతి పొందాడు? ఎవరు పొందాడు బైబిల్ గ్రంథంలో? యేసయ్య, యేసు ప్రభు సున్నతి పొందాడు 8వ దినాన. రండి 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఆ శిశువుకు, లూకాసు వార్త 2:21, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూతల చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టారు. 8వ దినాన సున్నతి చేయబడింది. 8వ దినాన సున్నతి చేసి పేరు పెట్టారు. బాప్తిస్మిచ్చే యోహాను కూడా అలాగనే పేరు పెట్టాలని ఆ తండ్రిని పిలిచి అడుగుతున్నారు. జకర్యాను పిలిచి వారికి జకర్యాని పేరు పెట్టాలని చూడగా, తల్లి అలాగ వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవాలని చెప్పాను. అందుకు వారు అన్నారు, నీ బంధువుల్లో కానీ నీ ఇంటి వారిలో కానీ ఎవరు కూడా ఆ పేరు గలవాడెవడు లేడే అని చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగారు. సై చేసి ఏం పేరు పెట్టాలని అడిగినప్పుడు అతడు ఏం చెప్పాడు? ఒక పలక తెమ్మని చెప్పాడు. 63వ వచనం, అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాను రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఒక పలక తెమ్మని చెప్పినప్పుడు ఆ పలక మీద యోహానని రచించాడు. వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగిను. చూడండి, అంటే అది నెరవేరిన తర్వాత నీవు మాట్లాడతావు. నెరవేరు వరకు నీవు మోగవాడు అయి ఉంటావని అలాగనే మోగవాడు ఉన్నాడు. పేరు పెట్టిన వెంటనే అతని నాలుక తెరవబడింది. నాలుక సరళము నరము కదిలింది. చక్కగా మాట్లాడగలిగాడు. అతడు చక్కగా దేవునిని స్తుతించాడు. అలాగున పుట్టినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను ఇక్కడ దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడు. ఏమని? మారు మనసు పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని ప్రకటిస్తున్నాడు. ఆయన మారు మనసు పొందాలి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలని ప్రకటిస్తున్నాడు. అంశం అదే, పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు పొందుట. మారు మనసు పొందుతున్నామంటే బాప్తిస్మాన్ని పొందటానికి సిద్ధపడ్డామని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందవాలని యోర్దాను నది పరివాహ ప్రాంతములలో ప్రకటిస్తున్నాడు. మరలా యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితము ప్రవచించబడిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 40వ అధ్యాయంలో మనం చూస్తాం. అది ఏమిటంటే, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడం మాట జ్ఞాపకం చేస్తూ 40వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తారు. 3వ వచనంలో, ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించున్నాడు. ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళం చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణుచవలను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలను అంటున్నాడు. ఈ యొక్క మాటలు యెషయా ప్రవక్త ప్రవచించిన మాటలు బాప్తిస్మిచ్చే యోహాను యోర్దాను నది పరివాహ ప్రాంతములో ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయాలి.
సకల శరీరులు దేవుని రక్షణను చూస్తారు అని కేకలు వేసి దేవుని స్వార్థను అనేక మందికి మార్గములు సరళం చేశాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి అలాగున దేవుని సంకల్పం చొప్పున పుట్టినవాడేటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చి ఆ తరువాత ఆయన మరణాన్ని పొందినట్లుగా హతసాక్షిగా చనిపోయినట్లుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి మనం చూస్తాం ఆ తర్వాత చరిత్ర గ్రంథాల్లో. అలాగున బాప్తిస్మం పొందినటువంటి మరి యోహాను చేత బాప్తిస్మం పొందిన యేసయ్య స్వార్థ పరిచర్యకి వెళ్ళాడు, అనేక మందికి చేశారు. మరి ఇప్పుడెందుకు మనము సున్నతి పొందట్లేదు? 8వ దినాన్ని సున్నతి చేయాలని ఏం చెప్పింది? ధర్మశాస్త్రము చెప్పింది. కాబట్టి 8వ దినాన్ని సున్నతి చేయాలని ధర్మశాస్త్రం చెప్పింది. మనం ఎందుకు సున్నతి చేయట్లేదు? ఇప్పుడు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయబట్టలేదు? మనం కూడా సున్నతి పొందాలి, ధర్మశాస్త్రం చెప్పింది. కానీ మనకు బదులుగా ఎవరు నిర్వర్తించారు? యేసయ్య చేశాడు. 5:17 మత్తయి సువార్త. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని మీరు తలంచవద్దు అన్నాడు. ధర్మశాస్త్రమునైనను మరి ప్రవక్తల వచనమును కొట్టివేయ వచ్చినని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు రాలేదు. ధర్మశాస్త్రాన్ని మనకు బదులుగా ఎవరు నెరవేర్చారు? యేసయ్య నెరవేర్చారు. పాత నిబంధనలో సున్నతి కొత్త నిబంధన వచ్చేసరికి ఎలాగ మారింది? బాప్తిసంగా మారింది. కాబట్టే మనం బాప్తిసం పొందుతున్నాం. ఆయన చూపించాడు ఒక మార్గాన్ని, కాబట్టి మనం బాప్తిసం పొందుతున్నాం. అంటే ధర్మశాస్త్రములో ఏవైతే చెప్పబడిందో అది యేసయ్య ఆయన నెరవేర్చాడు. మనం ఇప్పుడు సున్నతి పొందకుండా బాప్తిసం పొందాం. పాత నిబంధనలు సున్నతి, కొత్త నిబంధన వచ్చేసరికి ఎలాగ మారింది? బాప్తిస్ముగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బాప్తిస్ము పొందాలంటే ఏమి చేయాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే పశ్చాత్తాపం పొందాలి. మనం పశ్చాత్తాపం పొందాలి. మనం మారు మనసు పొందాలంటే పశ్చాత్తాపం పొందాలి. పశ్చాత్తాపం పొందాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. మన దోషాలు, మన పాపాలు ఒప్పుకోవాలి. దోషాలు, పాపాలు ఒప్పుకున్నప్పుడు మారు మనసు పొందుతాం. మారు మనసు ద్వారా ఏం పొందుతాం? బాప్తిస్ము పొందుతాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ బాప్తిస్ము ద్వారా దేవుని యొక్క నిత్య జీవ రాజ్యానికి వారసులం అవుతామని జ్ఞాపకం తెచ్చుకోవాలి. కాబట్టి ఆయన ఎడల భయభక్తులు అనేటువంటి వారమై బాప్తిస్ము పొందేటువంటి గొప్ప మరి ఆ యొక్క ధన్యత క్రీస్తు మనకిచ్చాడే. మలాకీ గ్రంథకర్త 400 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వము 400 సంవత్సరాల క్రితము అతడు ప్రవచిస్తూ ప్రభు మార్గం సరళం చేయండి, నా దూతను పంపిస్తున్నాను, ప్రభు మార్గం సరళం చేయండి అని జ్ఞాపకం చేయాలి. అతడు కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు అని జ్ఞాపకం చేయాలి. మరి ఏమి చేస్తున్నాడు ఆయన? 4వ వచనం అంటాడు. 4వ వచనం మలాకీ గ్రంథం. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు, ఒక నిమిషం ఆగమ్మ, నాకు మీ మాట కొద్దిగా. 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములో ఉండినట్లును యోదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండునంటున్నాడు. అంటే పూర్వపు దినాల్లో ఎలాగున్నదో, ఆ పూర్వ దినాల్లో, ఆ సంవత్సరాల్లో ఎలాగ ఉన్నదో లేవీయులు నీతి అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లుగా మరి అలాగున యూదావారు యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉన్నాయి. పాత నిబంధన కాలంలో. క్రొత్త నిబంధన కాలములో ఆ నైవేద్యములు, ఆ యొక్క బలులు ఇవన్నీ ఏం చేయబడ్డాయి? కొట్టివేయబడ్డాయి, ఆపివేయబడ్డాయి. ఎందుకంటే యేసయ్య చేశాడు ఆ బలి. ఒక్కసారి బలి అర్పించి ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. పస్కా బలిగా అర్పించబడ్డాడు. ఆయన యొక్క పస్కా బలిగా అర్పించబడండి, ఆయన రక్తము చేత కడగబడ్డాం కనుక మనం ఇక బలులు అర్పించవలసిన అవసరము లేదు. ఇక రక్తము చిందించవలసిన అవసరం లేదు. కాబట్టి యేసయ్యను అంగీకరించుతారా,
ఈ బలులు ఇవన్నీ కూడా అంగీకరించకుండా స్తుతి బలుల ద్వారా, దేవుని గణపరచు ద్వారా, దేవుని వాక్యమును హృదయమందు ధ్యానించడం ద్వారా ఆయన యొక్క కృప చొప్పున మనము నడిపించబడినప్పుడు ఫిలిప్పి పత్రికలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, అక్కడ తాను ఏమి చేస్తున్నాడో హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి 11వ వచనంలో, మీ ప్రేమ తెలివి చేతను తోను సకలమైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలని ప్రార్థిస్తారు. మనం నిర్దోషులుగా ఉండాలి, నిష్కపటమైనటువంటి వారు ఉండాలి, మన ప్రేమ అంతకంతకు అభివృద్ధి పొందినటువంటి వాడై ఉండాలి అంటే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రములు చెల్లించే వారముగా ఉండినప్పుడు ఆయన కృప తోడుగా ఉండి ఆయన నడిపించి బలపరచువాడంటాడు. అప్పుడు ఈ హృదయములోనికి ఆయన వస్తాడు. 24:7 గుమ్మములారా మీ తల పైకెత్తి మహిమగల రాజు ప్రవేశించినట్లుగా, సంకీర్తన 24:7లో చూస్తాం. మహిమగల రాజు ప్రవేశించినట్లుగా పురాతన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకోండి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయన మన హృదయంలో ప్రవేశించినట్లుగా మన హృదయ సింహాసనం మీద ఆయన అధిష్ఠించినట్లుగా ఆయనను మనం ఆహ్వానించవలసింది. ప్రతి దోషమును పాపమును ఒప్పుకొని మారు మనసు, పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు దేవుని కృప చేత నడిపించబడతాం. అటు దేవుని కృపలో నడిపించబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చే దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలెనుగాక. ఆమేన్. దేవా నాయ